హలో గైస్, మనమైతే ఈరోజైతే రెండు కొండల మధ్యకి హౌస్కి అయితే వెళ్తున్నాం. అక్కడైతే వాటర్ అనేది అయితే దొరకదు, మనమైతే ముందుగానే తీసుకుంటున్నాం. పదండి తీసుకుందాం. మరి మనమైతే తీసేసుకున్నాం ఆల్రెడీ. చూస్తున్నారు కదా రైడ్ అయితే చేస్తున్నారు చాలామంది. మనమైతే ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా వెదర్ వ్యూ. ప్రజెంట్ కొండలు కనిపిస్తున్నాయి కదా, అక్కడైతే వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. పదండి వెళ్దాం. చూస్తున్నారు కదా ఎలాగుందో వ్యూ అయితే. వెళ్తున్నాం మరి అలాగైతే. ఈ రోడ్ నుంచి అయితే వెళ్తున్నాం చూడండి. చాలామంది బైవాక్ చేస్తున్నారు అక్కడి నుంచి అరకు. చూస్తున్నారు కదా స్కై, కొండలు. ఆ తాతగారు అయితే చూడండి వారి బాబు. చూస్తున్నారు కదా తాతగారు అయితే మాకైతే పలకరించారు. తాతగారు అయితే ఆవులను అయితే మేపించడానికి అయితే తీసుకెళ్తున్నాడు. తాతగారు ఏమంటున్నారంటే మనకి ఇప్పుడు ఫుడ్ భోజనం ఎలాగో ఆవులు కూడా అలాగే అన్నమాట. మేయించడానికి అయితే తీసుకెళ్తున్నారు తాతగారు అయితే. అంత ఆప్యాయంగా తాతగారు అయితే మనతో మాట్లాడించారు. చూస్తున్నారు కదా మేము ట్రావెలింగ్ చేసే దాంట్లో కూడా ఫుల్లుగా కొండలే కనిపిస్తున్నాయి ప్రజెంట్ అయితే. స్కై ఎలా కనిపిస్తుంది చూడండి. రోడ్ నుంచి అయితే వెళ్తున్నాం చూడండి. చూస్తున్నారు కదా కొండలు అయితే కనిపిస్తున్నాయి ప్రజెంట్ అయితే. చూడండి వెదర్ అయితే ఈరోజు ఎలాగుందో. చాలా చాలా బాగుంది వెదర్ అయితే. మనమైతే అబ్బాయి అయితే ఎక్కుతున్నాం. చాలా పనిదే ఎక్కుతున్నాం, చాలా కష్టానికి అయితే. చూస్తున్నారు కదా ఆ కొండ అయితే కనిపిస్తుంది మధ్యకి. కొండ మధ్యన అన్నట్టు చెట్టు కనిపిస్తుంది, కానీ అలా కాదు ఫ్రెండ్స్. అలా కాదు కానీ అది పక్కన ఉందన్నమాట. ఆ చెట్టు అనేది పక్కన ఉంది, కానీ కొండ మధ్యకి ఉన్నట్టు కనిపిస్తుంది ప్రజెంట్ అయితే. చూడండి ఆ స్కై ఎలా కనిపిస్తుంది. చాలా బెటర్గా కనిపిస్తుంది. ఆ కొండలు అయితే చూడండి ఎలా కనిపిస్తున్నాయో. రోడ్డు పక్కన నీలగిరి చెట్లు అయితే నాటున్నారు. రోడ్డు పక్కన చూడండి. మనమైతే డౌన్ అయితే దిగబోతున్నాం. నా రోడ్ అయితే కోసేస్తుంది అసలు. డ్రైవ్ చేయడానికి కష్టంగా ఉంది చాలా. చూస్తున్నారు కదా ఇక్కడైతే పైపులు అయితే పాతేస్తున్నారు గడ్డ వెళ్ళడానికి అయితే. ప్రజెంట్ అయితే మనమైతే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనమైతే అప్ అయితే ఎక్కబోతున్నాం చూడండి. చూడండి పెద్ద పెద్ద కొండలే చుట్టూ కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద కొండలు అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట మేమున్న. చూస్తున్నారు కదా మనమైతే ఈ ఊరికనే అయితే వచ్చాము. ఇక్కడ నుంచి 3 km అనేది నడవాలన్నమాట. చూస్తున్నారు కదా మనమైతే వచ్చాము. ఇక్కడ నుంచి అయితే బండి అయితే పార్కింగ్ చేసాం. ఇక్కడ నుంచి అయితే బైవాక్ చేయాలన్నమాట మనం. బండి అయితే పోదు.
ఇక్కడి నుంచి అయితే కింద వే నుంచి అయితే ఊరు కింద వే నుంచి అయితే వెళ్ళాలి. చూస్తున్నారు కదా, మనమైతే ఇక్కడి నుంచి ఊరు నుంచి డిస్టెన్స్ వెళ్ళాలి చాలా. ఇక్కడైతే వాటర్ అరుదుగా దొరుకుద్ది అనమాట. వాటర్ మనకు అలా కాదు, అరుదుగా దొరకదు కూడా మనకైతే వాటర్. వారానికి ఒకసారి వేస్తారు మనకైతే కొల్లాయి. చూపిస్తున్నాను కదా, ముందున వెళ్ళాలన్నమాట కొండపైకి. కొండపైకి ఓ ఇల్లు చూస్తున్నారు కదా. మేము వెళ్ళే దారిలో అయితే కందులు అనేవి అన్నమాట నాటేస్తున్నారు. కందులు అనేవి హెల్తీ ఫుడ్ అనమాట చాలా. దేనికంటే ఆర్గానిక్గా పండించి ఉంటారు కాబట్టి చాలా. అంటే అది అమ్మడానికి కాదు, తినడానికి అయితే పండిస్తారు. చూస్తున్నారు కదా, మనమైతే కొండ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వెళ్ళబోతున్నాం మనం ప్రజెంట్ అయితే. చూస్తున్నారు కదా, అది ఏగో చిన్న గుడిసె అనేది అనమాట కనిపిస్తుంది. కొండ మధ్యకి ఇల్లు అనేది అనమాట. కష్టానికి వెళ్తున్నాం చూడండి. మనమైతే వెళ్ళే దారిలో అయితే స్వీట్ కెన్ అనేది అనమాట నాటి ఉన్నారు చాలా. అలా 1 ఎకరం లాగా ఉంటుంది అనుకుంటా నాటి ఉన్నారు. అమ్మడానికి అయితే నాటి ఉన్నారేమో. మళ్ళీ ముందుకు వెళ్ళేసి చూపిద్దాం రండి. చూస్తున్నారు కదా, మన చేతిలో అయితే కాకి జొన్న అనేది అయితే ఉంది. ఇది మనకి ఐరన్ ఫుడ్ లాంటిది. ఇప్పుడైతే చాలా చాలా బెటర్గా ఉంటుంది అనమాట. ఇది ఐరన్ ఫుడ్ అంటారు అనమాట. స్ట్రాంగ్గా ఉంటా అనమాట అది తింటే, అంటే ఆ ఫుడ్ అనేది తింటే. మన పూర్వీకులకు అనమాట అలాంటి ఫుడ్సే తీసుకునేసి చాలా చాలా బాగుండరు మన పూర్వీకులకి అయితే. చూస్తున్నారు కదా, నేనైతే అప్పు ఎక్కుతున్నాను. మనకి అసైతే ధాన్యం అయితే కొయ్యించడం అయింది, మట్టించడం అయింది. ఇక్కడ ఇంకా కొయ్యలేదు. చూడండి కొండలు అయితే ఎలా ఉన్నాయి, చాలా పెద్దవి ఉన్నాయి. అక్కడ ఎక్కాలంటే వారం పడుతుందేమో వెళ్ళాలంటే ఆ కొండపైకి. చూడండి, మనమైతే ఈ విధంగా అయితే వెళ్దాం రండి. చూస్తున్నారు కదా, మనం ఎక్కడ వెళ్దామన్నామో అక్కడైతే ఆల్మోస్ట్ అయితే వచ్చేసాం. చూడండి, ఆ అమ్మగారు అయితే బయటకు ఉన్నారు. చిన్న బాబు కూడా ఉంది ప్రజెంట్ అయితే. చూస్తున్నారు కదా, చిన్న గుడిసె ఇల్లు. ముందుకెళ్ళి చూపిస్తాం. ఏదో ఎండబెట్టి ఉన్నారు, చూద్దాం ఏటి ఎండబెట్టి ఉన్నారు. ప్రజెంట్ అయితే ఓ మూటలో ధాన్యం ఉన్నట్టుంది. కిందకేమో కొన్ని ఎండబెట్టున్నారు ధాన్యం అనేది. బహుశా అది అంటే ఎండబెట్టేసారు, సంచిలో నింపుతుండేరేమో. ఇది చూస్తున్నారు కదా, అది సామా అనమాట. అది ఇది అనేదేమో రాగులు. తెలుసు కదా, అంబలి చేస్తారు రాగులు. ప్రజెంట్ అయితే అది పొట్టుతో ఉందిలే. ఆ పొట్టు వేరు చేసి అంబలి, రాగి ఉండలు ఇటు చేస్తారు, అట్లు చేస్తారు కదా. ఇది చూసారు కదా, ఇది నేచురల్ ఫ్రూట్ అనమాట. ఇది సామలు అనమాట. చూస్తున్నారు కదా, ఎర్ర కందులు. ఇది పొట్టుతోనే ఉంది, అందుకే ఇంకా వేరు చేయలేదు. అందుకే వేరు చేస్తే పిక్కలు అనేవి కనిపించాల్సింది మీకు. పొట్టుతో ఉంది కాబట్టి కనిపించట్లేదు. చూస్తున్నారు కదా, చుట్టూ పొలాలు, చిన్న ఇల్లు. అమ్మగారు అయితే సంచి అనేది తీసి ఇచ్చింది మాకైతే, కూరకి అదే తీయాలనేసి.
చూస్తున్నారు కదా, ఆర్గానిక్గా పండించే కొత్తిమీర. అది అమ్ముకోవడానికి, అది తినడానికి అనేసి ఆర్గానిక్గా పండిస్తున్నారు అనమాట. చూడండి ఎంత గ్రీనరీగా కనిపిస్తుందో. చాలా మనకైతే లేదు, ఆర్గానిక్గా తింటున్నాం లేదు తెలియట్లేదు. ఇక్కడ ఉన్న మనుషులు అయితే అలా తింటున్నారు అనమాట. చూస్తున్నారు కదా, వాటర్ అయితే వేసారు. చూస్తున్నారు కదా చుట్టూ అదేంటి పేపర్ చెట్లు అయితే కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా, మనమైతే మళ్ళీ అప్ప అనేది ఎక్కుతున్నాం. మనం వీడితే అది చూస్తున్నారు కదా, మొత్తం అయితే పేపర్ చెట్లు అయితే కనిపిస్తున్నాయి. పేపర్ చెట్లు ఏంటంటే అది చూస్తున్నారు కదా, ఇక్కడ తాతగారిన అంకుల్ గారు అయితే పొలం పని అయితే చేస్తున్నారు. ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నారు కదా. హాయ్ అనేది చెప్తున్నారు మీకైతే. చూడండి తాతగారు అయితే ఎంత హుషారులో పని చేస్తున్నారో. పొలం అయితే సర్దుతున్నారనమాట ఆల్మోస్ట్. ఇంకా 2 డేస్ 3 డేస్ పడుతుందేమో అది మొత్తం సర్దడానికి అయితే. చూడండి అదిగో అక్కడ వరకు అలా సర్దారనమాట. అలా కొండలు చూస్తున్నారు కదా, చుట్టూ కొండలు, అక్కడ చిన్న ఇల్లు. ఆ అంకుల్ గారు అయితే ఈ ఆర్గానిక్గా పండించే క్యాబేజ్ అయితే తీసిస్తున్నారు మాకైతే. చూస్తున్నారు కదా. ఇంత ఆర్గానిక్గా ఉండే కూరగాయలు మీరు తీసుకుంటారు లేదో తెలీదు. చూడండి మేమైతే తీసుకుంటున్నాం. చూడండి చుట్టూ మొత్తం పేపర్ చెట్లే. ఏంటంటే ఆకులు కొత్తగా చిగురిస్తున్నాయి అన్నమాట. ముదిరిపోయినవి అంటే ఎక్కువ ఇదైపోయినవి కిందకి రాలిపోయినా కొత్తగా చిగురిస్తున్నాయి అన్నమాట. అందుకే ఎర్రగా అలా కనిపిస్తున్నాయి, బాగా కనిపిస్తున్నాయి, చాలా ఎర్రగా గ్రీన్గా కనిపిస్తున్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా చుట్టూ మొత్తం పేపర్ చెట్లే. గ్రీనరీగా ఎర్రగా కనిపిస్తున్నాయి, లైట్ రెడ్ లాగా. చూస్తున్నారు కదా చుట్టూ మొత్తం పేపర్ చెట్లే. చుట్టూ మొత్తం కొండలు, చెట్లు కనిపిస్తున్నాయి ప్రజెంట్ అయితే. చూస్తున్నారు కదా చిన్న ఇల్లు. మేమైతే చాలా సంవత్సరం నుంచి ఇక్కడ నివసిస్తున్నాము. ఇక్కడ కూరగాయలు లాగా పండించుకుంటూ ఇక్కడే జీవనం గడుపుతున్నాము. ఎందుకంటే ఇక్కడ కొంతవరకు ఈ కొండల్లో తోటలు కూడా నాటేసి ఇక్కడే ఉండడం జరుగుతుంది. ఇక్కడే ఉండిపోతున్నాం అన్నమాట మేము. ఇక్కడ ఇదే మా ఇల్లు, ఈ గుడిసె మా ఇల్లు. ఇక్కడే ఉండిపోతున్నాము. మాకు ఏ సదుపాయాలు ఏమి కూడా మాకు అంత కనిపించటం లేదు. ఉన్నారు కదా, అమ్మగారు అయితే ఆ లాంగ్వేజ్లో అయితే మాట్లాడుతున్నారు. నేను తెలుగుతో ట్రాన్స్లేషన్ చేస్తున్నాను మీకైతే. చూడండి ఏంటంటే మేమైతే చాలా ఏళ్ళ క్రితం నుంచి ఇక్కడైతే మేము నివసిస్తున్నాం అంటున్నారు. చూస్తున్నారు కదా చిన్న గుడిసెలు, అది కూడా రేకులు కాదు, గడ్డితో ఉన్న ఇల్లు అనమాట. చూస్తున్నారు కదా, వర్షం వస్తే చాలా ఇబ్బంది. ప్రజెంట్ అయితే ఆ అమ్మగారు అయితే ఏంటంటున్నారంటే ప్రజెంట్ అయితే రోడ్డు కూడా లేదు, వాటర్ కూడా సదుపాయం లేదు అంటున్నారు. చూస్తున్నారు కదా చుట్టూ అరటి చెట్లు, తోటలు అన్నట్టు చేసి ఉన్నారు. మొక్కలు కూడా నాటున్నారట. చూస్తున్నారు కదా. చూస్తున్నారు కదా, మా వీడియో కనుక నచ్చితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ద్వారా తెలియపరచండి.